హలో అందరికీ, ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్. నేను మధ్యాహ్నం కర్రీకి అని చెప్పి నాటుకోడి కూర అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఉడకదని చెప్పి కుక్కర్లో అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు వేసి ఒక 5-6 విజిల్స్ వేస్తే సరిపోతుంది, కొంచెం మెత్తగా ఉంటుంది అప్పుడైతే. ఆ తర్వాత సేమ్ నెక్స్ట్ వచ్చేసి రొటీన్ కర్రీ అయితే ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం రెడ్గా వచ్చేలా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ అయితే వేసేసాను. మామూలుగా అయితే ఆనియన్స్ ఈ కర్రీ వచ్చేసి పిల్లలైతే తినరు. వాళ్ళకి ఎప్పుడు కూడా మామూలు చికెన్ తెస్తాము, కానీ ఇప్పుడు మామూలు చికెన్ బాగోవడం లేదు. వాటికి ఇంజెక్షన్స్ అవి వేసేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలే కట్ చేసేస్తున్నారు. అందుకని ఈరోజు ఇది తెచ్చుకున్నాము. పిల్లల కోసం అయితే 2 ఎగ్స్ అయితే అందులోనే కర్రీలోనే వేసేసాను. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను కదా, ఆ వాటర్ ఏంటంటే ఇందాక చికెన్ కుక్కర్లో ఉడికించాను కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, మనకి వాటర్లోనే టేస్ట్ అంతా పోతుంది. అందుకని ఆ వాటరే ఉంచి అందులో వేస్తాను.